చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎందుకనంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకుని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గానీ లేబర్ కాస్ట్స్ గానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్ కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ ను కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్